హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అంటే 2027 ఆ టైంకి ఎండింగ్ కల్లా పాదయాత్ర స్టార్ట్ చేయబోతున్నాడు ఒక వార్తలు బలంగా వినిపిస్తుంది. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా, రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన దృష్ట్యా మరోసారి పాదయాత్ర చేయాలని ఆయన ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి బహుశా ఇప్పుడు 2026 ఇంకొక నెల తర్వాత నుంచి మనకి జనగణన స్టార్ట్ అవుతుంది. జనగణన తర్వాత నియోజకవర్గాల డీలిమిటేషన్ ఇవన్నీ జరగడానికి దాదాపుగా 1 year పడుతుంది. సో ఈ మొత్తం 1 year అయిపోయిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ఇదంతా అయిపోయి దాదాపుగా 2027 చివరిలో, అంటే గతంలో ఎప్పుడైతే 2017 చివరిలో ఆయన పాదయాత్ర స్టార్ట్ చేశారు, ఈసారి 2027 చివరిలో పాదయాత్ర స్టార్ట్ చేద్దామని ఆలోచన చేస్తున్నారు. గతంలో దాదాపుగా 341 రోజులు అంటే 12 నెలల పాటు పాదయాత్ర చేశారు. ఈసారి ఇంకొంచెం ఎక్కువగా పాదయాత్ర చేసే అవకాశం ఉందని చెప్తున్నారు పార్టీ వర్గాలు. అయితే గతానికి ఇప్పటికీ పాదయాత్ర తేడా ఏంటి, అప్పుడున్న పరిస్థితులు ఏంటి, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, ఈ రెండింటి గురించి ఒకసారి మనం సమగ్రంగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. 2017లో కూడా మనకి టీడీపీ అధికారంలో ఉంది. అప్పుడు కూటమి లేదు, ఒక టీడీపీ ఉంది అప్పుడు. ఇప్పుడు మనకి చూసుకుంటే ఇక్కడ కూటమి అధికారంలో ఉంది. అయితే ఇక్కడ మనకి చూస్తే గతంలో దాదాపుగా 64 సబ్జెక్టు కరెక్షన్ నెంబర్ ఒకవేళ అటు ఇటు ఉండొచ్చు, ఎందుకంటే తర్వాత ఒక 20 మందో ఎంతమందో వెళ్ళిపోయారు కదా, 30 చిల్లర ఉన్నారనుకోండి ఎమ్మెల్యేలు, చివరికి మిగిలింది కొంతమంది అటు ఇటు వెళ్ళిపోయారు కదా. సో ఈ 30 ప్రాంతాల్లో అయితే ఉన్నారు. పైగా 64 మంది ఎమ్మెల్యేలు గెలిచున్నారు, 30 మంది అయితే జగనన్న వెంట ఉన్నారు. కాబట్టి జగనన్న ఏ నియోజకవర్గానికి పాదయాత్రకు వెళ్ళినా సరే ముందుగానే అక్కడ వీళ్ళంతా బలంగా ఏర్పాట్లు చేశారు, పాదయాత్రతో వెనక నడిచారు. భారీ సంఖ్యలో జనాలు, ఇప్పుడు జగనన్న రోడ్డు మీదకి వస్తే ఆబ్వియస్లీ భారీ సంఖ్యలో జనాలు వస్తారు. ఆ జనాలందరినీ కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళందరినీ సమన్వయపరుచుకుంటూ వెళ్ళటానికి వీళ్ళంతా బాగా ఉపయోగపడ్డారు. కానీ ఈసారి చూసుకుంటే పరిస్థితి పార్టీకి ఉంది 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. ఈ 10 మందిలో దాదాపు 5 ఎమ్మెల్యేలు పెద్దగా యాక్టివ్గా లేరనే చెప్తున్నారు. సో నియోజకవర్గాల్లో ఈసారి పైపెచ్చు మనకి ఈసారి 225 నియోజకవర్గాలు అయ్యే అవకాశం కనిపిస్తుందని చెప్తున్నారు. సో గతంతో పోల్చుకుంటే మనకి గతంలో 175 నియోజకవర్గాలు మాత్రమే ఉండేవి, ఇప్పుడు మరొక 50 నియోజకవర్గాలు పెరుగుతున్నాయి. సో ఈసారి ఇంకొంచెం ఎక్కువ కాలం, అంటే దాదాపుగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపుగా 18 నెలలు అట్లా అన్ని రోజులు ఉండేట్టుగా పాదయాత్ర ప్లాన్ చేస్తున్నారని మనకు అందుతున్న సమాచారం. సో గతానికి ఈసారికి తేడా ఏంటంటే గతంలో పూర్తి స్థాయిగా అన్ని చోట్ల నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు, మిగతా చోట్ల ఉన్నారు, కానీ ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండింది గతంలో. కానీ ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే రెడ్ బుక్ నడుస్తూ ఉంది. మనకి మొత్తం అంతా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఇక్కడ ఎక్కడికక్కడ నిర్బంధాలు, మొత్తం మనకి ఇప్పుడంతా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది రాష్ట్రంలో. ఎక్కడికక్కడ నిర్బంధాలు, అరెస్టులు, అక్రమ కేసులు, గొంతెత్తి ప్రశ్నిస్తే నోరెత్తి మాట్లాడితే చిదిమేయటాలు, అదిమేయటాలు, పోలీస్ స్టేషన్కి పిలిపించడాలు, వార్నింగ్లు ఇవ్వటాలు, రకరకాలవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు. సో ఈ పరిస్థితుల్లో పాదయాత్ర గతంలో జరిగినంత ఈజీ అయితే కాదు, కానీ కష్టమో కాదు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రోడ్డుపై నిలబడితే, పాదయాత్ర చేద్దామని స్టార్ట్ చేస్తే దాన్ని ఆపగలిగే దమ్ము, ఆపగలిగే కెపాసిటీ ఎవరికన్నా ఉందా? ఈ రాష్ట్రంలోనే ఎవరికన్నా ఉందా? దేశంలోనే ఎవరికన్నా ఉందా ఇది? ఎందుకంటే జగనన్న రోడ్డు మీదకి వచ్చి నిలబడితే అసంఖ్యాకమైన ప్రజానీకం వస్తారు. వితౌట్ ఎనీ ప్రేయర్ నోటీస్, కనీసం చెప్పకుండా ఉన్న పలంగా వచ్చినా సరే లక్షల్లో జనం తరలి వస్తారు. అలాంటిది పాదయాత్ర చేస్తున్నానని ప్రకటించి ముందుకు వస్తే ఇక జనాభా ఆపటం ఎవరి తరం కాదు. రెడ్ బుక్ కాదు కదా, ఇంకే బుక్ నడిచినా ఎంతమంది అనుకున్నా దాన్ని ఆపటం సాధ్యం కాదు. కాబట్టి వీళ్ళు అడ్డంకులు సృష్టిస్తారు, ఖచ్చితంగా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తారు. కానీ ఆ సృష్టించే అడ్డంకుల వల్ల ఏం జరుగుద్దంటే మరింత మైలేజ్ వస్తుంది జగనన్నకి. మీరు చేసే ప్రతి అడ్డంకి, మీరు చేసే ప్రతి కుట్ర కూడా ఇంకొక మెట్టు ఎక్కడానికి ఉపయోగపడుతున్నటువంటి డౌట్ లేదు. కాబట్టి జగనన్న ఈసారి అంటే ఒక పక్కన ఈయన ఈ పరిస్థితుల్లో ఉంటూ, మొత్తం పాదయాత్రలో ఉంటూ పార్టీని కూడా చాలా కీలకమైన వ్యక్తుల చేతిలో పెట్టబోతున్నారు. అంటే ఎవరు ఊహించిన ఒక వ్యక్తి చేతిలో పార్టీని పెట్టి, అంటే పార్టీ కార్యక్రమాలు అవన్నీ ఎవరు ఊహించని, కనీసం మీ ఊహకు కూడా రాని ఒక వ్యక్తి చేతిలో పార్టీ పగ్గాలు పెట్టి జగనన్న పాదయాత్ర చేయబోతున్నారు. అంతేకాదు
ఈసారి అనూహ్యంగా 2027 ఆయన పాదయాత్ర మొదలయ్యటానికి ముందే 225 మంది అభ్యర్థుల్ని ఒకేసారి అనౌన్స్ చేస్తారంట. 225 మంది అభ్యర్థుల్ని ఒకేసారి అనౌన్స్ చేసి ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను పెట్టారు. సో దాదాపుగా సంవత్సరానికి ముందే 225 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని అనౌన్స్ చేసేసిన తర్వాత పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈసారి రెడ్ బుక్ ఉంది, ఆ బుక్ ఉంది, ఈ బుక్ ఉంది అన్న జగనన్న రానంత వరకు ఏదైనా వన్స్ ఆయన ఏదో అంటారు కదా, వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అనేది అంటారు కదా. సో ఆ స్టైల్లో ఆయన రానంత వరకే. ఈలోపు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఆపుదామనో ఇంకేదో చేద్దామనో పక్కన ఉన్న వాళ్ళని లాగేసే ప్రయత్నాలు, రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఒక్కసారి పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత అన్ని మబ్బులు తొలగిపోతాయి అన్నమాట. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా దీన్ని ఆపటం అయితే సాధ్యం కాదు. కాకపోతే ఈ 18 నెలల పాటు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కూటమి ఎలాంటి స్కెచ్లు వేస్తుంది, ఎలాంటి వాటికి తెరలేపుతుందో చూడాలి. అయితే గతంలో మనకేంటి చెప్పాం కదా, గతంలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంది, ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక ఇది ఉంటుంది. ఈసారి మరి అవి లేవు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఈసారి లేదు. గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే గతంలో ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ అఫీషియల్గా, ఈసారి వీళ్ళు కూటమి వాళ్ళు దానికి ఇవ్వడానికి బాధపడుతున్నారు కదా. ఆయన అసెంబ్లీకి వస్తే ప్రశ్నిస్తే వీళ్ళు సమాధానం చెప్పలేరని భయపడుతున్నారు కాబట్టి ఆయనకి అఫీషియల్గా ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వట్లేదు. అదొక్కటే తేడా తప్ప ఈసారికి అప్పటికి ఎటువంటి మార్పు ఉండదు. ప్రశ్నించే విధానం ప్రతి వ్యక్తిని ఇంకా గతంలో కన్నా ఈసారి ఎక్కువ ప్రాంతాలు కవర్ అయ్యేలాగా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏ ప్రాంతాల గుండా పాదయాత్ర కవర్ అవ్వాలి, అభ్యర్థులను ప్రకటిస్తే వాళ్ళందరూ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఇవన్నీ కూడా సెంట్రల్ ఆఫీస్లో చాలా అద్భుతంగా పక్క ప్రణాళిక జరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే గతంలో మనకి 2007 ఎన్నికల ప్రచారానికి పాదయాత్రకి మొదలుపెట్టినప్పుడు ప్రశాంత్ కిషోర్ని వ్యూహకర్త పరిచయం చేశారు ప్రజలందరికీ కూడా, పార్టీ శ్రేణులకు కూడా. కానీ ఈసారి అలాంటి వ్యూహకర్తలను ఎవరిని పెట్టుకోకుండా కేవలం ప్రజల మీదే ప్రజలలో నమ్మకం కలిగించే విధంగా ప్రజల్ని కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని అక్కడ స్పాట్లో పరిష్కరించే విధంగా కొత్త కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాన్ని టచ్ చేయాలి, ఏ పాదయాత్ర ఏ రూట్ మ్యాప్ ఏంటి, ఇవన్నీ కూడా సెంట్రల్ ఆఫీస్ ఒక పక్కా స్కెచ్తో ప్లాన్ చేస్తున్నారు. దాంతోపాటుగా ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా ముందే ప్రకటించి ఆ ప్రాంతంలో వాళ్ళ గురించి ప్రచారం చేసుకుంటూ ప్రజా సమస్యల్ని పరిష్కరించుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఈసారి గెలుపుకు తిరిగి ఉంటుందని చెప్పి పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఎన్నో అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు, పెద్దగా పట్టించుకోని అవసరం లేదు. కొంతకాలం మనం ఓపిక పట్టాలి. ఒక్కసారి జగనన్న పాదయాత్ర మొదలైపోయిన తర్వాత రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఒక్కసారిగా మారిపోతాయంటంలో ఎటువంటి సందేహం లేదు.